అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి ఎస్ఏ2 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్ చూద్దామమ్మా. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీకు బహుళైచ్ఛిక ప్రశ్నలు అంటే ఆప్షన్స్ ఏబిసిడీలు పెట్టేటి ఇస్తారు నాన్న. ఒక్కొక్క దానికి 2 మార్క్స్. ఇక్కడ భాషణం అంటే ఏందర్థం? మాట్లాడడం. ఆప్షన్ బి అని మనం ఇక్కడ పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయినా అంటే కన్నా వీడియో లెంత్ అవుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ సత్యము అనే పదానికి వ్యతిరేకమైంది అసత్యం. ఆప్షన్ సి ఆన్సర్. ఓకేనా? తర్వాత జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. క్రింది పట్టికలోని ప్రకృతి వికృతుల సరైన క్రమాన్ని గుర్తించండి. ఇక్కడ అమ్మ ప్రకృతి, ఇది జతపరచరణ. ఇక్కడ చూడండి, అమ్మ ప్రకృతి, తర్వాత అమ్మ అంబ, ఆజ్ఞ ఆన, కవి కై, కృష్ణుడు కన్నడు. ఇక్కడ ఆప్షన్ ఏంది? 1 డి, తర్వాత 2 సి. అర్థమవుతుందా? చూడండి, 1 డి, 2 సి, తర్వాత 3 ఏ, తర్వాత 4 బి. ఇక్కడ ఆప్షన్ చూడండి ఏమిచ్చినారు? డిసిఏబి కదా. ఇక్కడ డిసిఏబి ఆడుంది, డిసిఏబి. ఆప్షన్ బి ఆన్సర్ దీనికి. ఇట్లాంటివి ఇస్తా అంటారు. తర్వాత ద్విగు సమాస పదాలు. ద్విగు సమాసం వచ్చిందంటే ఏంది? సంఖ్య వస్తే అది ద్విగు సమాసం. ఇక్కడ 1000 అనేది సంఖ్య కాబట్టి ఆప్షన్ ఏ. తర్వాత క్రింది వాక్యాల్లో సంయుక్తాక్షరం ఉన్న పదాన్ని గుర్తించండి. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరం అంటారు. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఇక్కడ సాకు తావత్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఆన్సర్. తర్వాత సామాన్య వాక్యాలు, సంక్లిష్ట వాక్యాలు. ఇక్కడ ఆన్సర్ ఏం రాసుకోవాలం? విమల రమ సంగీతం నేర్చుకొని నృత్యం నేర్చుకున్నారు. ఓకేనా? తర్వాత నాన్న సమానార్థక పదాలు. ఆదిత్యుడు, ఇక్కడ సూర్యుడు ఆదిత్యుడు, సూర్యుడు ఆదిత్యుడు రవి. ఇక్కడ చూడు సమానార్థక పదాలు ఏంటివి? రవి ఆదిత్యుడు. ఆప్షన్ డి ఆన్సర్. ఓకేనా? తర్వాత క్రింది పదాల్లో ఏ వర్గకు ఓకేనా సంబంధించిన అక్షరాలను గుర్తించండి. టటాన ఏ వర్గం అంటే ఏంది? ఇక్కడ చూడండి, క చ ట తప. ఓకేనా? ఇక్కడ ఏముంది? సా, చూడ త థ ద ధ న. ఇక్కడ ఏంది? త వర్గం అంటే ఆన్సర్ ఏ. తర్వాత క్రింది అక్షరాలను క్రమపరిచి అచ్చు సరైన పదాన్ని గుర్తించండి. ఇక్కడ చూడండి, ఢమరుకం ఆన్సర్. ఇది డమరుకం. ఆప్షన్ డి. తర్వాత క్రింది వానిలో నిషేధార్థక వాక్యం అంటే ఆ పని చెయ్యొద్దని నిషేధించే వాక్యం ఏంది? చిత్రం వర్షంలో తడవకండి. దీన్ని నిషేధార్థక వాక్యం. ఆప్షన్ ఏ ఆన్సర్. తర్వాత క్రింది సంక్లిష్ట వాక్యాన్ని సరైన సామాన్య వాక్యంగా మార్చి రాయండి. ఇక్కడ చూడండి, మహిత ఆటల పోటీలో పాల్గొని బహుమతి గెలిచింది. మహిత ఆటల పోటీల్లో పాల్గొన్నది, మహిత బహుమతి గెలిచినది. సి. తర్వాత కథను చదివి కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. ఈ కథను పేరాగ్రాఫ్స్ లాగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా నాన్న? తర్వాత దీనికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పైననే ఉంటాయి, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ కరపత్రం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. అమ్మా ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మా. అర్థమవుతుందా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 19 నుంచి ఇక్కడ ఈ కరపత్రంలోనే ఆన్సర్స్ ఉంటాయి.
ఈ కరపత్రం స్క్రీన్ షాట్ తీసుకోవాలి. అర్థమైందా? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ క్రింది వాటిని జతపరచండి. ఏంటివి ఇవి? కచ్చట తపలు, పరుషాలు, అంతస్యాలు. ఏంటివి అంతస్యాలు? ఫస్ట్ ఊష్మాలు అంటే ఊది పలికేటి, షాష సాహ. సరళాలు గజడ దబలు. ఊష్మా అంటే యారా లావాలు. ఓకేనా? ఇవి జతపరిచేసినాం. ఇక్కడ ఈ తర్వాత ఈ తర్వాత వచ్చేసి ఆ తర్వాత నాన్న క్వశ్చన్ నెంబర్ 22. క్రింది వాక్యాల్లో గీత గీసిన పదం ఏ విభక్తి ప్రత్యయమో రాయండి. కొరకుండ్క ఏ విభక్తి? చతుర్థి విభక్తి. ఓకేనా? చతుర్థి. తర్వాత చతంచెన్ తోడంతో తృతీయ విభక్తి. విభక్తి తృతీయ. తర్వాత నిన్నులను గురించి ద్వితీయ విభక్తి. ఓకేనా? ద్వితీయ. కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠీ విభక్తి. ఓకేనా? మీరు విభక్తులు నేర్చుకుంటేనే మీరు ప్రత్యయాలను చేయగలరు. తర్వాత మళ్ళీ చెప్తున్నాను, ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అమ్మ. తర్వాత 23వ క్వశ్చన్ నెంబర్. క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలను రాయాలి. కనుమరుగవు, వాత్సల్యం, ధరణి, స్నేహం. 24. క్రింది భాషా భాగాలను గుర్తించి రాసి ఒక ఉదాహరణ రాయండి. నామవాచకం అంటే పేరును తెలిపేది, క్రియ అంటే పని, విశేషణం అంటే ప్రత్యయం. ఓకే, ప్రత్యేకత. ఇది మళ్ళీ చూసుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియోలు ఎంత అవుతుంది. కథకు సంబంధించిన వాక్యాలు క్రింది తారుమారుగా ఇవ్వబడ్డాయి, వాటిని సరిచేసి రాయండి. ఈ స్క్రీన్ షాట్ తీసుకుంటే మీరు సరి చేసి రాసుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ నెంబర్ 26. క్రింది పద్యం చదివి భావాన్ని సొంత మాటల్లో రాయండి. రోషం కానీ ఆవేశం కానీ మంచివి కావు, అవి మనిషికి దోషాన్ని ఆపదను కలిగిస్తాయి, బాధకు కారణం, దుఃఖానికి కారణమవుతాయి. కాబట్టి రోషాలను వదిలేసి మనుషులు సంతోషంగా జీవించాలి. బుద్ధులంటే బుద్ధిమంతులైన వారు, జ్ఞానం కలిగిన వారు రోషానికి కానీ ఆవేశానికి కానీ లోను కారు. సెక్షన్ సి. మీ జవాబు పత్రంలో క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాల్లో సమాధానాలను రాయండి. 2 × 8 = 16 మార్కులు. అంటే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 27, 28లో 2 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి రాయాలా. 8 × 16 మార్కులు. 27వ క్వశ్చన్ నెంబర్లో ఎంత మంచి వారమ్మ పాఠంలో యానాదుల గురించి తెలుసుకున్నాం కదా, వారిని చూసి మనం ఎందుకు గర్వపడాలో మీ సొంత మాటల్లో రాయండి. అది రాకపోతే ఆంధ్ర రాష్ట్ర అవతరణలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం గురించి సొంత మాటల్లో రాయండి. ఏదో ఒకటి. 28వ క్వశ్చన్ నెంబర్. సమయస్ఫూర్తి కథలో పిల్లి ఎలుక మాటల సంభాషణ రూపంలో రాయండి. లేదా మీ బంధువుల ఇంటిలో మీరు చూసిన పిల్లల కేరింతలు, ఆటలు, చిట్టి పొట్టి తగువుల గురించి మిత్రునికి లేఖ రాయండి. ధన్యవాదాలమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. చేసి వీడియోని మాత్రం స్కిప్ చేయండి.